హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఫైండ్ ద యూనిట్ డిజిట్. ఈ సమ్ చూసి చాలా మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ లో ఈ సమ్ ని స్కిప్ చేస్తారు. బట్ ఈ షార్ట్ లో ఎంత ఈజీగా చేయొచ్చు చూద్దాం. సో 4/1 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? మనకి 4 వస్తుంది. 4 స్క్వేర్ అయితే యూనిట్ డిజిట్ మాత్రం 6 వస్తుంది. 4 క్యూబ్ అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. 4/4 అంటే యూనిట్ డిజిట్ మనకి 6 వస్తుంది. అంటే 4 6 4 6 4 6 అనేది అలా రిపీట్ అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు మనం ఏ అర్థం చేసుకోవచ్చు? ఆడ్ నెంబర్ వస్తే 4, ఈవెన్ నెంబర్ వస్తే 6 అని యూనిట్ డిజిట్ ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నది మనకి ఈవెన్ డిజిట్ కాబట్టి ఓవరాల్ గా మనకి యూనిట్ డిజిట్ అనేది 6 అనేది వస్తుంది అన్నమాట. సో 5/1 అంటే 5, 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125. సో మనకి పవర్ ఏదైనా సరే మనకి యూనిట్ డిజిట్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 5 మాత్రం 5 వస్తుంది. సో ఓవరాల్ గా మనకి 5 పవర్ ఏలు ఉన్నా సరే మనకి యూనిట్ డిజిట్ మాత్రం ఏమొస్తుంది? మనకి 5 వస్తుంది. సో 9/1 అంటే 9, 9 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ లో మాత్రం 1 వస్తుంది. 9 క్యూబ్ అంటే యూనిట్ డిజిట్ లో మళ్ళీ 9 వస్తుంది. 9/4 అంటే యూనిట్ డిజిట్ మాత్రం మనకి 1 వస్తుంది. సో 9 వచ్చినప్పుడు కూడా మనకి ఆడ్ నెంబర్ వస్తే 9, ఈవెన్ నెంబర్ వస్తే 1 వస్తుంది. సో ఇక్కడ ఉన్నది మనకి ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ అయితే మనకి ఏం రావాలి? 9 రావాలి. సో 6 + 5 11, 11 + 9 20 కాబట్టి ఓవరాల్ గా మనకి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 0 అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.